హలో, వెల్కమ్ టు మై ఛానల్ సిద్ధి చిత్రాలు. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈరోజు నేను బీరకాయ పొట్టు పచ్చడి ఎలా చేయాలో చెప్తాను. దీనికోసం ఫస్ట్ ఏంటంటే ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక 5-6 పచ్చిమిర్చీలు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వగానే పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత 5-6 వెల్లిపాయలు వేసి కొంచెం వేగిన తర్వాత దాంట్లో మనం మంచిగా కడిగి ఆరబెట్టుకున్న ఈ బీరకాయ పొట్టు ఉంటుంది కదా, దాన్ని ఆయిల్లో ఫ్రై చేయాలి. ఈ బీరకాయ పొట్టు ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం ల్యూక్వామ్ వాటర్లో కడిగి దాంట్లో కొంచెం పసుపు వేసి కడిగి ఒక 2 hours ఆరబెట్టుకుంటే కనుక మంచిగా ఫ్రై అవుతుంది. లేకపోతే కొంచెం మెత్తగా అవుతుంది. ఇలా ఆరబెడితే కనుక అది కొంచెం డ్రై అవుతుంది కాబట్టి ఫ్రై కూడా మంచిగా అవుతుంది. లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న దాన్ని ఇలా పక్కకు తీసుకుంటున్నాను. అదే ఆయిల్లో ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేయాలి. ఈ టొమాటోస్ కూడా కొంచెం బాగా పండినవి కాకుండా స్లైట్గా ఉన్నవి కనుక వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వీటిని కంప్లీట్గా ఆయిల్లోనే బాయిల్ చేయాలి. వీటిని మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు. మిక్సీ పట్టాలి అనుకుంటే కనుక కొంచెం లైట్గా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పక్కకు పెట్టుకున్న వాటిని మొత్తం ఇలా జార్లోకి నేను షిఫ్ట్ చేస్తున్నాను. పచ్చిమిర్చి, వెల్లుల్లి అండ్ బీరకాయ పొట్టు, దాంట్లో ఏంటంటే కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. ఇది మన టేస్ట్కి సరిపడట్టు అన్నీ యాడ్ చేసుకోవాలి. పసుపు, ఆ తర్వాత ఉప్పు, ఆ తర్వాత కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది మన టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చి కూడా చేసుకోవచ్చు. బట్ నేనైతే పచ్చిమిర్చి వేస్తాను. ఆ తర్వాత కొంచెం కారం కూడా వేసుకున్నాను. ఆ తర్వాత జీలకర్ర, ధనియాల పొడి వేయించేసుకున్న పౌడర్ని నేను వేశాను. ఆ తర్వాత ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఆ మిక్సీ పట్టడం కూడా ఏంటి అంటే కంప్లీట్ మెత్తటి పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా పేస్ట్ చేస్తే కనుక టేస్ట్ బాగా ఉంటుంది. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం కంప్లీట్గా మనం బాయిల్ అయిన టొమాటోలో మిక్స్ చేయాలి. చూడండి, ఆల్రెడీ టొమాటో కూడా మంచిగా బాయిల్ అయింది. మిక్సీ పట్టాలనుకున్న వాళ్ళు రెండింటిని కలిపి పట్టేయచ్చు. బట్ ఇలా టమాటో మిక్సీ పట్టకుండా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా కంప్లీట్గా క్రష్ చేస్తున్నాను. ఆ టొమాటోస్ కొంచెం ఏదైతే మెత్తగా ఉన్నాయో వాటిని ఇలా క్రష్ చేస్తేనే క్రష్ అయిపోతుంది, మెత్తగా అయిపోతుంది. చూడండి. ఆ తర్వాత దీన్ని పక్కకు పెట్టుకొని ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకున్నాను. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఆ తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు, ఆ తర్వాత కొంచెం క్రష్ చేసుకున్న వెల్లిపాయలు వేసి ఆ పోపును దీంట్లో వేశాను. ఇదైతే చపాతీలోకి కానీ వేడివేడి అన్నంలో కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.